రాహుల్ గాంధీ గారు ఇవాళ జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు. వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో ఆల్రెడీ పిల్లు పడ్డది. ఒక ఎన్జిఓ వాళ్ళు వేసినారు, ఇది పర్యావరణ సమతుల్యత దెబ్బతీస్తుంది అని. ఆ పిల్లు రాకముందే నీ ప్రభుత్వం ఇంత ఆగమాగం చేస్తుంటే, పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే, గతంలో ఇదే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అన్నాడు 2 సార్లు వచ్చినారు ఒకటే నెలలో. కానీ ఇటువైపు ఇప్పుడు కనీసం తిరిగి కూడా చూడట్లేదు. కనీసం ఒక మాట కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలన్న ఆలోచన కూడా రాహుల్ గాంధీ గారికి వస్తలేదు. ఇదే రాహుల్ గాంధీ గారు బొంబాయి మహానగరంలో ఆర్ఏ ఫారెస్ట్ లో 800 ఎకరాల్లో 2500 చెట్లు కొట్టేస్తారంట. అంటే అక్కడ మెట్రో నిర్మాణం కోసం అక్కడ ఒకటి షెడ్ కడతారంట. అంటే ఇదే రాహుల్ గాంధీ గారు హడావుడి చేసినారు. ముంబైలో లంగ్ స్పేస్ లేకుండా పోతుంది, ముంబైలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, ఇన్ని 100 ఎకరాలు పోతే ఎట్లా కాంక్రీట్ జంగల్ గా ముంబై మారిపోయింది అన్నారు. మరి ఇవాళ హైదరాబాద్, పశ్చిమ హైదరాబాద్ ఏమైపోయినా పర్వాలేదా? కేవలం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి డబ్బులు రావడానికి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా పర్వాలేదా? ఉన్న కొద్ది లంగ్ స్పేసెస్ ని ఇష్టం వచ్చినట్టు అమ్ముతారా? ఇది మీకు సమ్మతమైన రాహుల్ గాంధీ గారు? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్సియూలో. హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. లెక్క చేయట్లేదు. మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత